అందరికీ ఎలీషా నయమాన్ పాట వచ్చా? చేద్దామా చేద్దామా చూద్దామా? చేద్దామన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చూద్దామన్న వాళ్ళు, చేస్తూ చూద్దామన్న వాళ్ళు, చూస్తూ చేద్దామన్న వాళ్ళు. ఏం చేద్దాం ఇంతకీ? చూద్దామా చేద్దామా? చేస్తూ చూద్దామా? చూస్తూ చేద్దామా? Are you ready? Are you ready? ఓకే. ఎలీషా నయమాన్తో ఏమి చెప్పాడు? యోర్దాను నదిలో మునగమన్నాడు. ఎలీషా నయమాన్తో ఏమి చెప్పాడు? యోర్దాను దావీదు గొలియాతును వడిసెలతో కొట్టెన్. దావీదు గొలియాతును వడిసెలతో కొట్టెన్. ఎలా కొట్టెన్? గిరా 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 తిప్పి కొట్టెన్. 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 ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. 5 రాళ్లను ఏటి నుండి తీసి ఒక్క రాయితో కొట్టెన్. 5 రాళ్లను ఏటి నుండి తీసి ఒక్క రాయితో కొట్టెన్. ఎలా కొట్టెన్? గిరా 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 తిప్పి కొట్టెన్. 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 నాకొక తెల్లంగి మీకొక తెల్లంగి సాంగ్ వచ్చా? చేద్దామా? ఇప్పుడు చేద్దాం. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నేను మోక్షం చేరేగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నేను మోక్షం చేరేగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నాకొక వాయిద్యం నీకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నాకొక వాయిద్యం నీకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నేను మోక్షం చేరేగా వాయిద్యం వాయించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నేను మోక్షం చేరేగా వాయిద్యం వాయించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నాకొక కిరీటం
కిరీటం, దైవ పిల్లలకు కిరీటం, నాకొక కిరీటం, నీకొక కిరీటం. నాకొక కిరీటం, నీకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం, నాకొక కిరీటం, నీకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నాకొక జయధ్వజం, నీకొక జయధ్వజం, దైవ పిల్లలకు జయధ్వజం, నాకొక జయధ్వజం, నీకొక జయధ్వజం, దైవ పిల్లలకు జయధ్వజం. నేను మోక్షం చేరగా జయధ్వజం పైకెత్తుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నేను మోక్షం చేరగా జయధ్వజం పైకెత్తుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. హల్లెలూయా. ఏంట్రా డల్లుగున్నారు? ఎందుకంత డల్గా ఉన్నారు? నచ్చట్లేదా పాట? నచ్చలేదా? నచ్చలేదా? చాలా చాలా మంచి వాళ్ళ లేదా? పాడదామా అంటే అందరికి మధ్యలో వాళ్ళంతా ఏరి ఎడ్డు వెళ్ళిపోయారా మధ్యలో? అవునవును అంతే. ఎలీషా నయమానికి ఏమి చెప్పాడు? మునగమన్నాడు. వచ్చా? అందరికి వచ్చా పాట? వచ్చా? పాడతారా మళ్ళీ ఒకసారి? మళ్ళీ పాడతారా? ఎలీషా నయమానికి ఏమి చెప్పాడు? మునగమన్నాడు తమ్ముడు, మునగమన్నాడు. ఎలీషా నయమానికి ఏమి చెప్పాడు? మునగమన్నాడు తమ్ముడు, మునగమన్నాడు. ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు. ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు. ఒక్కసారి మునిగాను అయినా దర్శనం రాలేదు. రెండోసారి మునిగాను అయినా మూడోసారి మీరే చెప్పాలి. అయినా దర్శనం రాలేదు. 4ఓసారి మునిగాను అయినా దర్శనం రాలేదు. 5ఓసారి మునిగాడు అయినా దర్శనం రాలేదు. 6ఓసారి 7ఓసారి నాకు దర్శనం వచ్చింది. మునగమన్నాడు తమ్ముడు, మునగమన్నాడు. మునగమన్నాడు చెల్లి, మునగమన్నాడు. మునగమన్నాడు తమ్ముడు, మునగమన్నాడు. మునగమన్నాడు చెల్లి, మునగమన్నాడు. మునగమన్నాడు తమ్ముడు, మునగమన్నాడు. మునగమన్నాడు చెల్లి, మునగమన్నాడు. మునగమన్నాడు తమ్ముడు, మునగమన్నాడు. మునగమన్నాడు చెల్లి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నచ్చిందా నచ్చలేదా పాట? నచ్చిందా? ఇప్పుడు రెడీయా అంటాను. ఓఎస్ జీసస్ చెప్పాలి. రెడీయా? రెడీయా? వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను రెడీయా అంటే జంప్ చేసి జీసస్ అని చెప్పాలి. జంప్ ఎంత పెద్దగా చేస్తే అంత పెద్దగా జంప్ చేసి జీసస్ అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నాను. 1 2 3. అందరూ ఒకసారి చెప్పలా.
1. నేను టిఫిన్ చేసేసి వస్తా. టిఫిన్ చేసేసి వచ్చిన తర్వాత అప్పుడు చేయండి జంప్. 2, 3. వెరీ గుడ్. ఇప్పుడు రెడీయా అంటే ఓ ఎస్ జీసస్ చెప్పాలి. రెడీయా? ఇప్పుడు రెడీయా అంటే ఇప్పుడు జంప్ జీసస్ చేయాలి. రెడీయా? జంప్ జీసస్. రెడీయా? రెడీయా? వెరీ గుడ్. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గొలియాతును ఒడిసెలతో కొట్టేయండి. పాడదామా? దావీదు గొలియాతును ఒడిసెలతో కొట్టేన్. దావీదు గొలియాతును ఒడిసెలతో కొట్టేన్. ఎలా కొట్టేన్? గిరా 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 తిప్పి కొట్టేన్. గిరా 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 తిప్పి కొట్టేన్. గిరా 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 తిప్పి కొట్టేన్. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు. 5 రాళ్ళు ఏటి నిండా తీసి ఒక్క రాయితో కొట్టేన్. ఎలా కొట్టేన్? గిరా 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 తిప్పి కొట్టేన్. గిరా 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 తిప్పి కొట్టేన్. గిరా తిప్పి కొట్టేన్. గట్టిగా గిరా 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 తిప్పి కొట్టేన్. 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 హల్లెలూయా. మేకింగ్ మెలోడీస్ ఇన్ మై హార్ట్ పాటొచ్చా? ఇంగ్లీష్ పాట. Making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart to the King of Kings. Making melodies in my heart, gadiga. In my heart, making melodies in my heart to the King of Kings. Thumbs up, thumbs up. Making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart to the King of Kings. Thumbs up, elbows up. Making melodies in my heart, making melodies in my heart, making melodies in my heart to the King of Kings. మీరు చెప్పాలి. థమ్స్ అప్. ఆగండి. థమ్స్ అప్ అని మీరు ఒకసారి అనండి. నెక్స్ట్ మేమంటాం. ఓకేనా? థమ్స్ అప్, ఎల్బోస్ అప్, knees bend. Making melodies in my heart, making melodies in my heart, making melodies in. బాయ్స్ ఎవరు యాక్షన్ చేయట్లేదంట. థమ్స్ అప్, థమ్స్ అప్, ఎల్బోస్ అప్, knees bend, tilt head. Making melodies in my heart, making melodies in my heart, making to the King of Kings. Thumbs up చెప్పాలి. గట్టిగా చెప్పాలి. Thumbs up. Very ready. Thumbs up, elbows up, knees bend, tilt head. టంగ్స్ అవుట్ అన్నప్పుడు 4 బయట పెట్టాలి. టంగ్స్ అవుట్. చెప్పాలి అందరూ. టు ద కింగ్ ఆఫ్ కింగ్. వచ్చిందా పాట? బాగుందా?
పాడరా? ఎవరో చెప్పారు ఇలా ఇలా పాడనని. అందరికి రాదు, మమ్మల్ని ఇప్పుడు మనం నేర్పించుకోవాలి. హీరో వన్ వచ్చా సాంగ్ వచ్చా అందరికి? ఓకే వచ్చాను. హీరో వన్ యేసుని నీవు నమ్మావా? నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరో వన్ యేసుని నీవు నమ్మావా? నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఈ చుకుమాచా ఈ చాపో చియా కుమాచా చోలో చిక్ చుక్ చోలో చియాకు చోలో ఇయాయో. ఈ చుకుమాచా ఈ చాపో చియాకు మాచా చోలో చిక్ చుక్ చోలో చియాకు చోలో ఇయాయో. హే సచిని సిక్స్ కొట్టిన కంప్యూటర్లో రోబో నడిచిన హీరో మాత్రం కాదు. ఇటు చూడాలి. సచిన్ సిక్స్ కొట్టితే హీరోనా? మీరందరూ హీరో అంటారు కదా. విరాట్ కోహ్లీ హీరో కదా మీకు? ఆపండి. అయితే ఈరోజు పాడండి పాట. సచిన్ సిక్స్ కొట్టిన, విరాట్ సిక్స్ కొట్టిన, డబల్ సిక్స్ కొట్టిన హీరో మాత్రం కాదు. యేసుని నువ్వు నమ్మకపోతే జీరోవి. నువ్వెంత ఇష్టపడినా వాళ్ళు హీరోలు కాదు. ప్రభాస్ హీరో కాదు, అల్లు అర్జున్ హీరో కాదు. ఎవరు హీరో? జంప్ జీసస్ చేయండి. జీసస్ మాత్రమే హీరో. ఇప్పుడు నేను మళ్ళీ పాడతా. సచిన్ సిక్స్ కొట్టినా హీరో మాత్రం కాదని నేను పాడతాను. సచిన్ సిక్స్ కొట్టి హీరో మాత్రం కాదు, నడిచిన హీరో మాత్రం కాదు. హీరో మాత్రం కాదు. కంప్యూటర్లో రోబో నడిచిన హీరో మాత్రం కాదు. ఇయాయో మళ్ళీ పాడతారా? సచిన్ సిక్స్ కొట్టిన హీరో మాత్రం కాదు. గట్టిగా పాడాలి. సచిన్ సిక్స్ కొట్టిన కంప్యూటర్లో రోబో నడిచిన హీరో మాత్రం కాదు. ఇయాయో ఓకే. కొత్త పాట నేర్చుకుందాం. కూర్చుంటారా ఒకసారి? కూర్చోండి. టాప్ దాంట్లో పెడదాం.
ప్రైజ్ గాడ్. ఒకసారి పాట వినండి. పాట వినిన తర్వాత యాక్షన్ చేద్దాం. రేపు ఇక్కడ టీవీ పెడదాం. టీవీ పెడితే మీరు టీవీలో చూస్తారు సాంగ్. అప్పుడు మీరు యాక్షన్ ఈజీగా నేర్చుకోవచ్చు. మా కొంచెం బయటికి అటు ఇటు తిరగద్దు, అక్కడ లైవ్ రన్ అవుతుంది. దయచేసి మీరు ఎవరు అటు ఇటు ముందుకి అలా వచ్చి మాట్లాడద్దు దయచేసి. పిల్లలందరూ సైలెంట్గా కూర్చోండి. ఏమైంది? కొంచెం సాంగ్ పెట్టండి. మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో ఎంజాయ్ చేయండోయ్. CBC మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్.
సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్ చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్ స్వీట్ స్వీట్ వాయిస్ తో కొత్త కొత్త పాటలు పాడి యేసయ్యను స్తుతించెదవా స్తుతించెదను నేను స్తుతించెదను స్వీట్ స్వీట్ వాయిస్ తో కొత్త కొత్త పాటలు పాడి యేసయ్యను స్తుతించెదవా స్తుతించెదను నేను స్తుతించెదను చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా స్మైల్ చేసేదను నేను స్మైల్ చేసేదను చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా స్మైల్ చేసేదను నేను స్మైల్ చేసేదను సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్ చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్ సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్ చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్ పాటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా పాటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్ చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్ సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్ చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్ పాడతారా ఇప్పుడు మీరు నేను పాడినా నాతో పాటు మీరు కూడా పాడతారా ఓకేనా షమ్మ షమ్మ ఏడు ప్రాక్టీస్ చేయడం ప్రైజ్ వద్దులే ఇప్పుడు కొత్త పాట నేర్చుకుందామా? అక్కోలు చేస్తారు, చూద్దాం ఒకసారి. అక్కోలు క్లాప్స్ కొట్టండి, స్టేజ్ మీదకి వస్తారు ఇప్పుడు.
సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. ఆటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. ఆటలతో ఆహా ఆటలతో ఒక నిమిషం. ఆహా ఆటలతో ఎలాగా అలా చెప్పాలి, అలా చెప్తే వాళ్ళకి ఆహా ఆటలతో ఒకసారి చూపించండి. ఆహా ఆటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. అలా సిబిసి మీకోసం వచ్చేసిందండి. ఒక నిమిషం ఆగండి. సిబిసి మీకోసం వచ్చేసిందండి. ఎలాగో చేయించి చూపించండి. వచ్చేసిందండి. చూసారా చూసారా యాక్షన్? ఆ లైన్ చూడండి సార్. సిబిసి మీకోసం వచ్చేసిందండి. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండి. అయితే ఒక్క నిమిషం. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ కదా, మనం లివింగ్ హోప్ లైవ్ జరుగుతుంది. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండి. లివింగ్ హోప్ బైబిల్ క్లబ్. ఇదేంటిది? మన మినిస్ట్రీ పేరేంటి? లివింగ్ హోప్ బైబిల్ క్లబ్లో ఎంజాయ్ చేయండి. ఓకేనా? సిబిసి మీకోసం వచ్చేసిందండి. లివింగ్ హోప్ బైబిల్ క్లబ్లో ఎంజాయ్ చేయండి. సిబిసి మీకోసం వచ్చేసిందండి. లివింగ్ హోప్ బైబిల్ క్లబ్లో ఎంజాయ్ చేయండి. లివింగ్ హోప్ బైబిల్ క్లబ్ ఎలాగా? ఏమవుద్ది, మనం ఇలా పెట్టుకోవచ్చు. లివింగ్ హోప్ బైబిల్ క్లబ్లో ఎంజాయ్ చేయండి. ఏది లివింగ్ హోపా కాదా? అవును కదా. మరి ఎంజాయ్ చేస్తున్నారు లేదా? మీరు ఎంజాయ్ చేయట్లేదు కదా. రేపు ఇంకా బాగా ఎంజాయ్ చేయాలంటే మీరు తొందరగా వచ్చేసేయండి. టైం టు టైం మనం చక్కగా నేర్పించేసుకుందాం. ఓకేనా? సిబిసి మీకోసం వచ్చేసిందండి. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండి. సిబిసి మీకు లివింగ్ హోప్ బైబిల్ క్లబ్లో ఎంజాయ్ చేయండి. ఆహా ఆటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. ఆహా ఆటలతో పాటలతో వాక్యాలన్నీ. నాకు కరెక్ట్గా చూపించండి. ఆహా ఆటలతో ఎలా చూపించండి మీరు సరిగ్గా. ఆహా ఆటలతో నేను చెప్పింది. ఆహా ఆటలతో చూడండి. ఆహా ఆటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందాం. నాతో పాటు చెప్తారా? ఆహా మీరు చెప్ప. నేను ఆహా అంటే మీరు ఆటలతో అని చెప్ప. ఆహా 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 నేర్చుకుందామా. బాయ్స్ పాడట్లేదు, మీరు చెప్పట్లే నాతో పాటు. ఆహా నేర్చుకుందామా. ఓకే, ఇప్పుడు పాడదాం. ఇప్పుడు సిబిసి దగ్గర నుంచి నేర్చుకుందామా వరకు పాడదాం. ఓకేనా? సిబిసి మీకోసం వచ్చేసిందండి. లివింగ్ హోప్ బైబిల్ క్లబ్లో ఎంజాయ్ చేయండి. సిబిసి మీకోసం
వచ్చేసిందండోయ్. లివింగ్ హాప్ బైబిల్ క్లబ్ లో ఎంజాయ్ చేయండి. ఆహా, ఆహా. ఓ ఓ, ఓ ఓ. నేర్చుకుందామా ఆహా, ఆటలతో ఊహు, పాటలతో ఓహో, వాక్యాలను నేర్చుకుందామా. మీరు పాడాలి ఇప్పుడు. సిబిసి సిందండోయ్. లివింగ్ హాప్ బైబిల్ క్లబ్ లో ఎంజాయ్ చేయండి. లివింగ్ హాప్ బైబిల్ క్లబ్ ఎంజాయ్ చేయండి. ఓకేనా? సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హాప్ బైబిల్ క్లబ్ లో ఎంజాయ్ చేయండి. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హాప్ బైబిల్ క్లబ్ లో ఎంజాయ్ చేయండి. ఆహా, ఆహా. ఆటలతో ఊహు, పాటలతో ఓహో, నేర్చుకుందామా ఆహా, ఆటలతో ఊహు, పాటలతో ఓహో, వాక్యాలను నేర్చుకుందామా. ఇప్పుడు మీరే పాడాలి. సిబిసి మీకోసం వచ్చేసిందండి. ఇప్పుడు మీరే పాడతారు, వాళ్ళు యాక్షన్ చేస్తారు. ఓకేనా? రెడీ? 1 2 3. ఓ ఎస్. రెడీ? 1 2 3. బాయ్స్ లేరనుకుంటా కదా, ఓన్లీ గర్ల్స్ ఏనా ఉంది? గర్ల్స్ కదా ఉన్నారు. బాయ్స్ ఉన్నారా? మీకు కనబడుతున్నారా బాయ్స్? మీకు బాయ్స్ కనపడుతున్నారా? నాకైతే బాయ్స్ ఒక్కళ్ళు కూడా లేరు అసలు. అసలు జాన్ మార్క్ లేడు, మోరిస్ లేడు, స్టీఫెన్ లేడు, చెర్రీ లేడు, ఇద్దరు చెర్రీలు లేరు. మరి నాకైతే ఎవరు ఎక్కడ ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిసి చెప్తారు. రెడీయా? ఇప్పుడే నాకు కనిపించారు ఇద్దరు ముగ్గురు నాకు బాగా కనిపించారు. ఇప్పుడు అందరూ కనబడతారు. రెడీయా? అందరూ నీరసపడిపోయి, అబ్బా మీకోసం అందరికి నేను ఇప్పుడు డ్రింక్ తెప్పిస్తాను. డ్రింక్ తాగి ఎనర్జీ తెచ్చుకుంటారా, లేకపోతే ముసలమ్మలు తాతల్లాగా అలాగే నీరసంగా కూర్చొని నాకేమీ రావట్లేదమ్మా, నేనేమీ పాడలేను తల్లి అని అంటారు? చూద్దాం ఇప్పుడు. సరేనా? మీరు పాడాలి, వాళ్ళు యాక్షన్ చేస్తారు. రెడీ? 1 2 3 స్టార్ట్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్ పాడాలి. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హాప్ బైబిల్ మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హాప్ బైబిల్ లో ఎంజాయ్ చేయండోయ్. సిబిసి వెరీ గుడ్, వెరీ గుడ్. ఆహా, ఆహా. ఆటలతో ఊహు, పాటలతో ఓహో, వాక్యాలన్నీ నేర్చుకుందామా. ఆహా, వినిపించట్లేదంట ఎవరికి. ఊహు, వాక్యాలన్నీ నేర్చుకుందామా. ఆహా. కంటిన్యూ చేసి ఆహా, మాటలతో సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్
ఇప్పుడు ఇది నేర్చుకోండి. స్వీట్ స్వీట్ వాయిస్తో కొత్త కొత్త పాటలతో యేసయ్యాని స్తుతించేదామా. స్తుతించేదాను నేను స్తుతించేదాను. స్వీట్ స్వీట్ వాయిస్తో కొత్త కొత్త పాటలతో యేసయ్యాని స్తుతించేదావా. స్తుతించేదాను నేను స్తుతించేదాను. స్వీట్ స్వీట్ వాయిస్తో చెప్పండి. కొత్త కొత్త పాటలతో యేసయ్యాని స్తుతించేదావా. స్తుతించేదాను నేను స్తుతించేదాను. ఓకేనా? ఇప్పుడు నాతో పాటు పాడండి. స్వీట్ స్వీట్ వాయిస్తో కొత్త కొత్త పాటలతో యేసయ్యాని స్తుతించేదావా. స్తుతించేదాను నేను స్తుతించేదాను. మళ్ళీ పాడండి. స్వీట్ స్వీట్ వాయిస్తో కొత్త కొత్త పాటలతో యేసయ్యాని స్తుతించేదావా. స్తుతించేదాను నేను స్తుతించేదాను. స్వీట్ స్వీట్ వాయిస్తో కొత్త కొత్త పాటలతో యేసయ్యాని స్తుతించేదావా. స్తుతించేదాను నేను స్తుతించేదాను. వచ్చింది ఇక్కడి వరకు? మీరు పాడతారా మరి? వాళ్ళు యాక్షన్ చేస్తారు. పాడండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇప్పుడు చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను నేను స్మైల్ చేసేదను. చిన్ని చిన్ని చేతులతో చూపించండి. చిన్ని చిన్ని చేతులతో, చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను నేను స్మైల్ చేసేదను. ఇప్పుడు పాడదామా? చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను నేను స్మైల్ చేసేదను. కలర్ఫుల్ పెయింటింగ్ వేసి చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను నేను స్మైల్ చేసేదను. ఓకే, ఇప్పుడు మీరందరూ లెగ్సి ఒకసారి ఈరోజు పాడుకొని రేపు మళ్ళీ పాడుకుందాం. ఒకసారి యాక్షన్ చేసి ఇంకా క్లాసెస్కి వెళ్ళిపోదాం. గేమ్స్ ఆడుకుందాం. క్లాసెస్ అయిపోయాక గేమ్స్. పాడదామా? పాడదామా? రెడీ, 1 2 3 స్టార్ట్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హాప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హాప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండి. ఆటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. ఆటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్
సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్ బైబిల్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. స్వీట్ స్వీట్ వాయిస్తో కొత్త కొత్త పాటలతో యేసయ్యని స్తుతించేదామా. స్వీట్ స్తుతించేదను, నేను స్తుతించేదను. స్వీట్ స్వీట్ వాయిస్తో కొత్త కొత్త పాటలతో యేసయ్యని స్తుతించేదామా. స్తుతించేదను, నేను స్తుతించేదను. చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదమా. స్మైల్ చేసేదను, నేను స్మైల్ చేసేదను. చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదమా. స్మైల్ చేసేదను, నేను స్మైల్ చేసేదను. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్ బైబిల్ని ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. వచ్చిందా పాట? ఈసారి నేను పాడను, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. మీరే పాడాలి, మీరే కంపెనీ ఇవ్వండి. ఎందుకు అలా చూస్తున్నారు అందరూ? నాకేం పాట రాదు. మీరే కదా ఉన్నారు ఇందాకటి నుంచి నేను యాక్షన్ చేశాను, మీరు పాట విన్నారు, యాక్షన్ కూడా చూశారు. మరి అప్పుడు నాకు రాదు కదా, సాంగ్ నేర్చుకోవాలా. యాక్షన్ ఒక్కటే వచ్చు, మరి అప్పుడు సాంగ్ రాదు కదా. ఇప్పుడే నేర్చుకున్నాను మీతో పాటు, మీరు కూడా నాతో పాడాలి. నాకన్నా మీరే ఎక్కువ సార్లు విన్నారు, చూశారు. అందుకే ఇప్పుడు తిట్టాను కదా. రెండోసారి లివింగ్ హోప్ అని పాడాలి. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. ఇప్పుడు మీరు యాక్షన్ చేస్తారా? సాంగ్స్ ఆపేసి కూర్చోండి. మమ్మీ 5 minutes 10 minutes పట్టింది పైకి రావడానికి. మీరు అప్పటి వరకు సైలెంట్ కూర్చుంటా అంటే కూర్చోండి. కూర్చుంటారా? ఇంకా యాక్షన్ లేదు. మధ్యాహ్నం మీరు ఇంటికి వెళ్ళేంత వరకు మీరు టైం పాస్ చేయడమే. కూర్చొని మమ్మీ ఎప్పుడు వస్తారో తెలియదు, అందుకే నేను పాటలు పాడి మీరు టైం పాస్ అయ్యిద్దని చెప్పి. ఇప్పుడు మీరు యాక్షన్ చేయకపోతే మీరు వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు ఉండవు, మీరు అన్నం తినుకుని ఇంటికి వెళ్తారు. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. హా హా ఆటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. హా హా ఆటలతో పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో
చేసేదను, నేను స్మైల్ చేసేదను. స్వీట్ స్వీట్ వాయిస్తో, కొత్త కొత్త పాటలతో యేసయ్యని స్తుతించేదావా. స్తుతించేదను, నేను స్తుతించేదను. స్వీట్ స్వీట్ వాయిస్తో, కొత్త కొత్త పాటలతో యేసయ్యని స్తుతించేదావా. స్తుతించేదను, నేను స్తుతించేదను. చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను, నేను స్మైల్ చేసేదను. చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను, నేను స్మైల్ చేసేదను. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్ బైబిల్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. హహా ఆటలతో కుక్కు పాటలతో కుక్కు వాక్యాలన్నీ నేర్చుకుందామా. హహా ఆటలతో కుక్కు పాటలతో కుక్కు వాక్యాలన్నీ నేర్చుకుందామా. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి మీకోసం వచ్చేసిందండోయ్. లివింగ్ హోప్ క్లబ్లో మీరు ఎంజాయ్ చేయండోయ్. బాగుందా పాట? అందరికి నచ్చిందా? సిబిసి మీకోసం వచ్చేసింది. స్మైల్ చేయడానికి, ఆటలాడుకోవడానికి, పాటలు పాడడానికి, కొత్త కొత్త పాటలు నేర్చుకోవడానికి. సరేనా పిల్లలు? ఇప్పుడు మనం సైలెంట్ కూర్చోండి. కింద సైలెంట్ కూర్చోవాలి. ఇంకా వారం రోజులు చక్కగా ఇలా పాటలు, కొత్త పాటలు నేర్చుకొని, చక్కన కొత్త ఆటలు నేర్చుకొని, స్కిట్లు నేర్చుకొని, మనం ఇంకా గిఫ్ట్లు కూడా మంచి గిఫ్ట్లు ఉంటాయి. బాగా నేర్చుకుంటే గిఫ్ట్లు ఉంటాయి. సైలెంట్గా ఉన్న వాళ్ళకి గిఫ్ట్లు, మంచి గిఫ్ట్లు. పాట బాగా పాడిన వాళ్ళకి గిఫ్ట్లు ఉన్నాయి. ఓకేనా పిల్లలు? అన్ని గేమ్స్కి గిఫ్ట్లు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకుని రండి. ఇంకెవరైనా వస్తారంటే తీసుకుని రండి. సరేనా? ఎంజాయ్ చేయండి. లేదు మాకు ఇలా బోర్ కొడుతుంది అని చెప్తే వేరే గేమ్స్ ఆడొచ్చినో లేకపోతే పాటలు పాడడమో ఇలా జరిగిద్ది. 3 ఏజ్ నుంచి 6 ఏజ్ వరకు ఎవరు? 3 నుంచి 6 సంవత్సరాల నుంచండి. 6 సంవత్సరాలు. ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఎవరు? ఇటు పక్క కూర్చోండి అమ్మ. ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు నుంచోండి. ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు. ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఎవరు? బ్యాక్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ సెకండ్ నుంచి 4th వరకు ఎవరు? సెకండ్ టు 4th. సెకండ్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు అమ్మా. మీరు అటువైపు వెళ్ళిపోండి. అన్నయ్య దగ్గర అటువైపు వెళ్ళిపోండి.